హాయ్ అందరికీ. ఇవాళ చేపల పులుసు చేసుకుందాం అండి. చేపలు శుభ్రం నీట్గా కడుక్కొని సాల్ట్, కారం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కొంచెం నిమ్మరసం పిండుకున్నాం. ఈ చేపలు బంగారపాకు చేపలండి. ఓకే, ఈసారి మిక్స్ చేసుకుందాం. చేపల పులుసుకి ఫ్రైకి బాగుంటాయండి. ఇవి శుభ్రంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు నానేసుకుందాం. పులుసు నానేసుకున్నామండి. ఇదిగో ఈసారి ఉల్లిపాయలు, టమాటీ, పులుసులో బెండకాయ కూడా వేసుకుందాం. ఇవి కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వస్తా. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే పులుసులోకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పులుసులోకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయండి. టమాటాలు, బెండకాయలు ఈ చివర కట్ చేసుకొని పురుగు లేకుండా చూసుకోవాలి. పచ్చిమిరపకాయ ఇలా గంటు పెట్టుకుంటే చాలు. ఓకే, పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. వెడల్పు గిన్నె అయితే ముక్క విడకుండా ఉంటుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగాక అప్పుడు మళ్ళీ కలుద్దాం. బెండకాయలు కూడా వేసుకుందాం అండి. ఇవి కొంచెం వేగాక యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు పేస్ట్ అండి. ఇది చేసుకొని కొంచెం వేసుకుంటాం. జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ, టమాటా ముద్ద కూడా చేసుకున్నామండి. కొన్ని పులుసు వేసుకుందామండి. ఓకే, వేగాక అప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. జరుగుతుందండి. చేప ముక్కలు వేసేసుకుందాం. దాంట్లో అయితే ఇలా విడకుండా ఉంటాయండి చేపలు. ఈసారి మూత పెట్టుకుందాం. అప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చేపల పులుసు కలిపి కన్నా ఇలాగ అనుకుంటే సరిపోతుందండి. లివర్ అండి, ఇది కూడా కర్రీ చేసుకుందాం. దీనికి టమాటాలు వేయరు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని చేసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయ, టమాటా వేయించుకుందాం అండి. ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక అప్పుడు వేగాక కారం వేయాలండి. ఇందాక మనం చేపల ఫ్రై కానీ కలుపుకున్న ముక్కలు కాసేపు కలిపాక ఫ్రిడ్జ్లో పెట్టానండి. నెక్స్ట్ ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఇలా పెట్టేసుకోవటమే అన్నీ కలిపి. ఈ షీటు పెట్టుకొని పెడితే మనకి ఇదంతా అవ్వకుండా ఉంటుందండి. ఓకే, ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఈ ముద్ద ఇందాక చెప్పాను కదండి, లవంగా, యాలక్కాయ ఆ పేస్ట్ ఇలా వేసుకోవాలి. కారం వేసుకుందాం అండి. ఇవి వేగాక ఇగోండి మటన్ లివర్ ఇలా వేసేసుకోవడం. ఇవి దగ్గరికి అయిపోతాయండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, చిన్న వాటర్. ఇదిగోండి మటన్ లివర్ ఫ్రై ఇలా దగ్గరికి అయిపోయింది. పులుసు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై చేసాం కదండి, ఇది వితౌట్ ఆయిల్. ఈసారి వేడి వేడి అన్నంతో చేపల పులుసు తిందాం.
అండి చేపల పులుసు. టేస్ట్ చేద్దాం. ఇదిగోండి బెండకాయ కూడా వేసుకుందాం. ఓకే, ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. ఇలా పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుందండి బెండకాయ. నెక్స్ట్ మటన్ లివర్ ఫ్రై టేస్ట్ చేద్దామండి. ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఈ కర్రీ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది వండగానే, కలుపుకున్న బ్లాక్ కలర్లోనే ఉంటుంది.